హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ అమీర్పేట్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ సంయుక్తంగా విద్యార్థులకి, పర్టికులర్గా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ బ్రాంచెస్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఉపయుక్తమైనటువంటి వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా 2023లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ యొక్క స్టాటిస్టిక్స్ ఎగ్జాక్ట్గా తెలంగాణలో ఏంటి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎన్ని క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అయినవి, ఎంతమందికి ఆఫర్ లెటర్లు వచ్చినవి, వచ్చినటువంటి వాళ్ళలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆఫర్లు వచ్చిన తర్వాత ఎంతమంది క్యాంపస్లో అంటే కంపెనీస్లో జాయిన్ అయ్యారు, వాళ్ళల్లో ప్రాజెక్ట్స్కి ఎంతమంది అలాట్ అయ్యారు అనేది మనం ఒకసారి ఈ లెక్కల రూపంలో చూద్దాం. మ్యాథ్స్ ఆర్ సో ఇంపార్టెంట్ కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ అన్ని ఛానల్స్, ప్రధానమైనటువంటి ఏబిఎన్ కానీ, సాక్షి కానీ, ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్ కూడా ఈ విషయం మీద సాఫ్ట్వేర్ రెసిషన్ ఉంది, లే ఆఫ్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. బట్ స్టూడెంట్ పర్స్పెక్టివ్లో, ప్రజెంట్ తల్లిదండ్రుల పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి అనేక సంశయాలు, అనేక రకాలైనటువంటి డౌట్లు, పాపం వాళ్ళు సతమతం అవుతున్నారు కాబట్టి ఈ డౌట్స్ క్లారిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. 2023 పాస్ అవుట్ అయినటువంటి పిల్లల యొక్క సంఖ్య అప్రాక్సిమేట్గా మీకు ఒక 75,000 మంది. ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చింది 75,000 మంది, ఆల్ బ్రాంచెస్ కలుపుకొని. ఇందులో కంప్యూటర్ సైన్స్ వరకు ఒక 40,000 ఉంటాయి, 35,000 ప్లస్ ఈసీ ఒక 15,000, ఈ రెండు ఒక 50,000 మంది ఉన్నట్టయితే ఆల్ బ్రాంచెస్ రిమైనింగ్ ఒక 15,000-20,000 ఉండే. 75,000లో మాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు అప్రాక్సిమేట్గా ఒక 60,000 మంది ఉన్నారు. ఈ 60,000 మందిలో 24,500 మందికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఓకే సెలెక్టెడ్ అని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఒక 45% మెంబర్స్కి ఓకేగా క్యాంపస్ సెలెక్షన్స్ అయినాయి. ఇందులో ఆఫర్ లెటర్లు చేతికి వచ్చిన వాళ్ళ సంఖ్య ఒక 2,400. అంటే క్యాంపస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి విద్యార్థులు అనుకోండి, లేకపోతే కొంచెం పెర్ఫామ్ చేయగలిగినటువంటి వాళ్ళు ఒక 25,000 మంది అయితే కంపెనీస్ ఓకే అనుకున్నాయి. మామూలుగా రెస్ట్రిక్షన్ లేకుండా ఉంటే వీళ్ళందరినీ కూడా తీసుకునేవి. సో 24,500 మందిలో ఒక 2,400 మందికి కంపెనీస్ ఆఫర్ లెటర్లు కూడా ఇష్యూ చేసాయి 2023 బ్యాచ్కి సంబంధించి. అంటే 10% ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఈ ఆఫర్ లెటర్ వచ్చినటువంటి వాటిల్లో ఒక 40-50% కంపెనీస్కి వెళ్ళినారు. అంటే ఒక 1,200 నుంచి 1,300 మంది కంపెనీస్లోకి వెళ్ళి రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసినటువంటి వాటిల్లో ప్రాజెక్ట్స్ దాకా వెళ్ళి అలాట్ అయినటువంటి వాళ్ళు పట్టుమని ఒక 500-600 మంది కూడా ప్రాజెక్ట్స్ మీద పనిచేయట్లేదు. చూడండి, 75,000 నుంచి 1,000-1,200 మందికి వెళ్ళిపోయింది. ఇది ఎంత గంభీరమైనటువంటి సమస్య. ప్రజా నిధులైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని కాలేజీ వారు తీసుకున్నారు. ఒక స్టూడెంట్కి 50,000 నుంచి ₹1,00,000 ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ వాళ్ళ మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇక డొనేషన్ కట్టిన వాళ్ళు సరే పరిస్థితి అయితే అంతే సంగతి. దాదాపు 10 లక్షలు సింగిల్ పేమెంట్ చేసి సిఎస్సి చేరిన వాళ్ళలో ఆ సంవత్సరం అయితే దగ్గర ఒక 10,000 మంది పైనే విద్యార్థులు ఉన్నారు. డొనేషన్ పోయే, గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయే. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాన్నైనా ఒక పేరెంట్ పోయేసి వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్కి ఇట్లా అయింది కదా, ఏదైనా చర్య తీసుకుని ఈ పిల్లలకి అప్స్కిల్లింగ్ చేసేటువంటి ప్రయత్నం ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ అయినా తెలంగాణ రాష్ట్రంలో చేసిందా అనేది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ రకంగా ఏ తల్లిదండ్రులైనా కాలేజ్ యాజమాన్యాన్ని అడిగారా అని మీరు ప్రశ్నించుకోండి. 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనం, ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 75,000 మందిని ఇంజనీర్స్ చేయడం కోసం ఒక 2,000 నుంచి 2,500 రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా దీని మీద ఖర్చు పెడితే వీళ్ళు ఇంతమంది తయారవుతున్నారు. ఈ 2,000-3,000 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి పెట్టినటువంటి గవర్నమెంట్ కాలేజీలను అకౌంటబుల్ ఏమైనా చేయగలుగుతుందా?
అంటే రెసిషన్ ఉంది, ప్రాబ్లమ్ ఉంది. సో, సమస్య వచ్చినప్పుడు తోడుగా ఉండాలి గదా! మరి కాలేజీ యాజమాన్యాలు గూడా. అరే! నేను ఈ అబ్బాయి దగ్గర నుంచి ఒక 10,00,000, 15,00,000 తీసుకున్నాను. తనకు ఉద్యోగ, ఉపాధి అవకాశం చూపించలేకపోయాను. పరిస్థితి బాలేదు. రెసెషన్ ఉంది. ఓకే. సో, మార్కెట్‌కి అవసరమైనటువంటి స్కిల్ రూపంలో గాని, ఇంకొక కోర్స్‌ని వాళ్ళకి నేర్పించాలనేటువంటి ఆలోచన గాని, వాళ్ళని అప్‌స్కిల్ చేసేటువంటి ఆలోచన గాని, ఏ కాలేజీ యాజమాన్యం కలలో గూడా ఊహించకపోవటం ఒక ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీకి ఇదొక పెద్ద తర్కాణం. ఇక తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే, కాలేజీ యాజమాన్యాన్ని అడగలేనటువంటి అశక్తత. పోనీలే అయిపోయింది. మన పరిస్థితి ఇంతే. చూద్దాం తర్వాత. మళ్ళీ ఇంకో దగ్గర పోయి ఇంకేడన్నా ఒక 2, 3 లక్షలు, 4 లక్షలు కట్టి ఇంకేదైనా నేర్చుకుందాం అని ఆలోచిస్తున్నారు తప్ప, ఇది ఎవరి వల్ల జరిగింది అనేటువంటి ఆలోచన ఎవరు చేయలేనటువంటి ఒక దుస్థితి. 75,000 మందికి గాను 1000 మంది కంపెనీలకెళ్ళటం ఏంటండి? ఇంత జరుగుతున్నా నేను వీడియోస్ చేస్తే కింద కామెంట్ పెడుతున్నారు. సార్ మీరు సీఎస్ఈకి అగైనెస్ట్‌గా మాట్లాడుతున్నారు. మీకు సీఎస్ఈ అంటే ఇష్టం లేదేమో, మీరు మెకానికల్ బ్రాంచ్ వారేమో, అందుకని మీరు సీఎస్ఈలో ఉద్యోగాలు ఇలా జరుగుతున్నాయని. నేను కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎంతమంది 2022 పిల్లలు విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా అనేక రకాలైనటువంటి ఈ ఫ్రెషర్స్ హైరింగ్ కంపెనీస్‌లో ఆఫర్ లెటర్‌లు తీసుకొని, ఈ రోజు వరకు వాళ్ళకి కంపెనీ నుంచి పిలుపు రాక, ఎదురు చూపులతో బాధపడుతున్నటువంటి స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ దే కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వాళ్ళ యొక్క పరిస్థితి గురించి తెలుస్తుంది. సార్ మీరు అన్నీ ఎప్పుడు సమస్యలే చెప్తుంటారు, పరిష్కారాలు చెప్పరు. ఇది నా దగ్గర ఎటువంటి మంత్రదండం లేదండి పరిష్కారం చెప్పేదానికి. ఓన్లీ సీనియారిటీ ఉంది, అనుభవం ఉంది, మార్కెట్‌లో ఉన్నాను. ఎంతో కొంత హెల్ప్ చేయగలను. అట్‌లీస్ట్ ఏం జరుగుతుందని తెలుసుకున్నట్లయితే, జబ్బేదో తెలుసుకుంటే మనం మెడిసిన్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో అయినా మనం ప్రయత్నం చేయొచ్చు. సో, మీరు జబ్బు ఉంది అని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో లేనప్పుడు, దానికి డాక్టర్ మందెలా ఇవ్వగలడు? మేధావులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధినేతలు, ఐటీ మినిస్టర్స్ అండ్ ఇంజినీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు. ఇంత ఉపద్రవం నడుస్తుంటే, ఏ ఇంజినీరింగ్ కాలేజ్ చైర్మన్, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు దీని మీద ఎక్కడా చర్చ గాని, వీళ్ళకి ఎప్పుడు లోపల ఆఫర్ లెటర్‌లు కనీసం 24,000 మందిలో కనీసం 10,000 మందికో, 15,000 మందికో ఆఫర్ లెటర్‌లు ఎప్పుడు లోపల వాళ్ళు కంపెనీలు హానర్ చేసే పరిస్థితి ఉందని గాని, లేకపోతే ఎంతకాలం వీళ్ళు వెయిట్ చేయాలనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ గాని, ఎవరు ఏమీ మాట్లాడకుండా అందరూ మౌనాన్ని ఆశ్రయిస్తూ 2024 అడ్మిషన్స్‌లో మళ్ళీ డొనేషన్‌ల కోసం ఎదురు చూస్తూ, దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూసో, లేకపోతే దానికి సంబంధించినటువంటి వీడియోసో రిలీజ్ చేస్తున్నారే గాని, ఈ 22, 23, 24 బ్యాచ్‌లు. 3 బ్యాచ్‌లు ఇంటూ 75,000 తెలంగాణ వరకు నేను చెప్తున్నా. ఆంధ్రాలో కూడా 1,00,000 అనుకోండి. 3,00,000 అవి. ఇదొక 2,25,000 అంటే 5,25,000 మందికి గాను కంపెనీలలో పోయి రిపోర్ట్ చేసింది 25,000 మంది. ఇంకా 5,00,000 మంది పిల్లలు రోడ్డు మీద ఉన్నారు. 25,000 కాబట్టి 50,000 మంది పోయిందనుకోండి. 4,00,000 మంది రోడ్డు మీద ఉన్నారు. ఎన్నో ఆలోచనలు, ఆశయాలు, యాస్పిరేషన్స్, డాలర్స్ డ్రీమ్స్‌తో వచ్చినటువంటి విద్యార్థులందరూ చాలా మనోవేదన అనుభవిస్తూ ఉన్నారు. మనకి వీటి మీద లేని ఇంట్రెస్టు షర్మిలమ్మ జగన్ ఢీకొంటుందా? జగన్ షర్మిలమ్మని ఏమన్నా ఇబ్బంది పెడతాడా? లేకపోతే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా అనే దాని మీద ఆసక్తి ఉంది తప్ప, ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రకమైనటువంటి సినారియో ఉంది. మేధావి వర్గం లేకపోతే ఆహ్, సమాజంలో ఉన్నటువంటి లేకపోతే మా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో, దీని మీద స్పందించి వీళ్ళని అడ్రెస్ చేయాలనేటువంటి ప్రయత్నం గూడా జరగకపోవటం చాలా విచారకరం. అండ్ లే ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎగ్జాక్ట్‌గా నేను నంబర్స్ రూపంలో చెప్తున్నాను ఏం జరుగుతుందనేది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1,65,000 మందిని లే ఆఫ్ చేయడం జరిగింది. 2023కొచ్చేసరికి ఇది 2,65,000 అంటే 1,00,000 పెరిగింది. 2024 యాజ్ ఆన్ టుడే నేను వీడియో చేసే నాటికి అప్రాక్సిమేట్‌గా 3,600 మందిని
ఈ సంవత్సరం ఇప్పటివరకు లే ఆఫ్ చేయడం జరిగింది. లే ఆఫ్ FYI అనేటువంటి ఒక సంస్థ ఇది వాళ్ళ వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఏ కంపెనీలు ఎప్పుడు లే ఆఫ్ చేసినాయి అనేది ఇన్ఫర్మేషన్ మీకుంది. పేరెంట్స్ గాని, స్టూడెంట్స్ గాని వాళ్ళెళ్లి ఈ లే ఆఫ్ స్టాటిస్టిక్స్‌ని చూడొచ్చు. కొండందువి ఎలికిన పట్టినట్టు మీరిప్పుడు 1,00,000 మంది చేరి ఎంత మార్కెట్ బాగొచ్చినా గూడా ఉద్యోగాలొచ్చేది ఆ 10,000 మందికో, 15,000 మందికో వస్తాయి. బాగా మార్కెట్ ఉంటే. ఈ పరిస్థితి మరో 2 సంవత్సరాల పాటు ఉంటుందని జెప్పేసి సిలికాన్ వ్యాలీ అప్డేట్స్ గాని, కంపెనీ నిపుణులు గాని చెప్తూ ఉన్నారు. సత్యనాదెండ్ల గారు నిన్నటి రోజున అంటే 7వ తారీఖున భారతదేశంలో పర్యటన చేస్తూ ఏఐ యొక్క డిస్రప్షన్ కొనసాగుతుందండి. మీరందరూ గూడా అప్డేట్ అవ్వాలి. భారతీయులందరూ చాలా చలాకీ అయినటువంటి వ్యక్తులు. మీరందరూ గూడా ఏఐకి అప్డేట్ అవ్వండి. అదేవిధంగా రిటైలు, మేనేజ్‌మెంటు, హాస్పిటల్ కేరు ఇటువంటి రంగాల్లో డైవర్సిఫైడ్ ఆప్షన్స్‌లో మీరు ఏఐ యొక్క ఇంప్లిమెంటేషన్ వాడటం ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందండి. ఎవరైతే అప్డేట్ కాకుండా ఉంటారో వాళ్ళందరూ గూడా శంకరగిరి మాన్యాలే అని జెప్పేసి ఇండైరెక్ట్‌గా చాలా సున్నితంగా తను చెప్పడం జరిగింది. పేరెంట్స్ అందరూ గమనించండి, మననం చేసుకోండి, వాస్తవాన్ని జీర్ణించుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.